హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం పాలినామియల్స్కి సంబంధించి గ్రాఫ్ సంబంధించి చూద్దాము. సో ఓవరాల్గా మనము ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.1 వచ్చేసి ఫినిష్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్, అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే సో దాని యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే y is equals to 2x plus 3. సో ఇప్పుడు x is equals to 2 అయినప్పుడు, x is equals to -2 అయినప్పుడు y వాల్యూ ఎంత? సో -2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 of -2 plus 3 that equals to -4 plus 3 that equals to -1. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాం? x is equals to -2 అయినప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? y వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. సో therefore పాయింట్స్ రాస్తున్నాం -2, -1. ఓకేనా? సో ఎప్పుడు x is equals to -2 అయినప్పుడు, సో దెన్ x is equals to 0 అయినప్పుడు వాల్యూ ఎంత? x is equals to 0 అయినప్పుడు y వాల్యూ వచ్చేసి సో 2 of x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఓకేనా? అలాగే అంటే x is equals to 3 0 అయినప్పుడు y వాల్యూ. సో ఎప్పుడైనా చూడండి, ఒక పాయింట్స్ అనేవి మనకి ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే ఇది x యాక్సిస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది y యాక్సిస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో అలాగే x is equals to 2 అయినప్పుడు y వాల్యూ వచ్చేసి మనకి 7 అనేది వస్తుంది. దాని గ్రాఫ్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సో మనకి గ్రాఫ్ వచ్చేసి ఈ ఫార్మాట్ లో ఉంటుంది. సో మీకు మామూలుగా చూస్తున్నారనుకోండి, బాక్స్ టైప్ లో ఉంటాయి. సో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క యూనిట్ ని ఈక్వల్ చేసుకోవచ్చు. మనం అన్ని కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి x యాక్సిస్ y యాక్సిస్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే x y. ఫస్ట్ పాయింట్ ఏముంది? -2, -1. సెకండ్ పాయింట్ ఏముంది? 0, 3. సో థర్డ్ పాయింట్ ఏముంది? 2, 7. ఓకేనా? సో ఇవి రా. ఫస్ట్ x is equals to -2 అయినప్పుడు, x is equals to -2 అంటే ఇక్కడే కదా -2 ఉండేది. సో అప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1. సో ఇక్కడ ఒక పాయింట్ మెజర్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ is equals to x is equals to 0 అయినప్పుడు, అంటే 0 ఇక్కడ x is equals to 0 అయినప్పుడు y వాల్యూ ఎంత? మనం y గ్రాఫ్ ని మాత్రమే గీస్తున్నాం, x గ్రాఫ్ ని కాదు. సో ఎందుకంటే ఈక్వేషన్ y కదా, కాబట్టి y గ్రాఫ్ ని గీస్తున్నాం. ఓకేనా? సో అప్పుడు y గ్రాఫ్ ని గీసేటప్పుడు y కి వచ్చే పాయింట్స్ ని మాత్రమే మనం కలుపుకోవాలి. సో ఇక్కడ 0 x is equals to 0 అయినప్పుడు y వాల్యూ ఎంత? y వాల్యూ 3. అంటే 3 ఇక్కడ ఒక పాయింట్ పెట్టాం, x పైన పాయింట్ పెట్టద్దు. ఓకేనా? x పైన పాయింట్ పెట్టద్దు, నార్మల్ గా రాయండి. సో ఇప్పుడు మనకి సో ఇక్కడ x is equals to 0 అయినప్పుడు y వాల్యూ వచ్చేసి 3 ఇక్కడ ఉందంటే x 0 ఉంది అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి x is equals to 2 అయినప్పుడు, x is equals to 2 అయినప్పుడు సో 2 కి ఎదురుగా మనం రాసుకోవాలి y is equals to 7. ఇప్పుడు వీటిని బీట్ చేద్దాం. వీటన్నింటిని ఒక లైన్ లో మనం డ్రా చేసినప్పుడు సో మనకి y లైన్ గ్రాఫ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. సో మనకి y is equals to 0 రావాలి. y is equals to 0 ఎక్కడ వచ్చింది? సో y ఇక్కడ 0, x ప్లేస్ ఇక్కడ టచ్ చేయండి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 1. ఓకేనా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే 1. చూడండి, సో x y ఇవి రెండు ఎక్కడ కాంటాక్ట్ అవుతాయో, సో ఇది x యాక్సిస్. మనం y లైన్ ఒకటి డ్రా చేస్తాం. ఓకేనా? y గ్రాఫ్ ఒకటి డ్రా చేస్తాం. ఈ y లైన్ x యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ 0 అని అంటాం. సరే, ఆ వాల్యూ మీద కనుక్కుందామా? ఇప్పుడు y is equals to 0 అంటే y is equals to 0 అంటే y వాల్యూ ఎంత? మనకి 2x plus 3 అనే లీనియర్ పాలినామియల్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎక్కడ 0 అవుతుందో చేద్దాం. సో 2x plus 3 is equals to 0, then 2x is equals to -3, then x is equals to -3/2. సో అంటే ఈ పాయింట్ ఏది అంటే -3/2, y వాల్యూ వచ్చేసి 0. ఇది x వాల్యూ, ఇది వచ్చేసి y వాల్యూ. మీకు అర్థమైందా? సో x y ఇవి రెండు ఏ పాయింట్ దగ్గర మీట్ అయితే సో దానికి అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ మీట్ అయింది కాబట్టి సో ఈ లీనియర్ ఈక్వేషన్ కి, ఈ లీనియర్ ఎక్స్ప్రెషన్ కి నెంబర్ ఆఫ్ జీరోస్
ఎన్ని అంటే 1. ఓకేనా, ఎక్స్ వై రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 1. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఎక్సర్సైజ్ 3.1లో గ్రాఫ్స్ ఇచ్చినారు. సో ఓకేనా, సో నేను రఫ్ గ్రాఫ్స్ గీసినాను. సో బోర్డు మీద అయితే నేను నీట్గా గీయలేదు కదా, సో రఫ్గా గీసానమాట. మీరు టెక్స్ట్ బుక్స్ అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ ద గ్రాఫ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ x అంటే ఇక్కడ మనకి y లైన్ మాత్రమే కనిపిస్తుంది. y లైన్ ఎక్కడ టచ్ అయితే అదే నెంబర్ ఆఫ్ జీరోస్. y లైన్ వచ్చేసి x యాక్సిస్ మీద ఎక్కడ టచ్ అవుతుంది అనేది చూసుకుంటేనే అవే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని మనకు తెలుసు. ఓకేనా, y ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ బిలో ఫర్ సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అంటే y వాల్యూ 0 అవ్వాలి x యాక్సిస్ మీద. ఓకేనా, x యాక్సిస్ మీద ఎక్కడ 0 అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి y లైన్ వచ్చేసి కంప్లీట్ గా y లైన్ మీదనే పోతా ఉంది, y యాక్సిస్ మీదనే పోతా ఉంది, x యాక్సిస్ ని టచ్ కాలేదు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? సో నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఫస్ట్ గ్రాఫ్ కి 0. నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి సో మనకి ఎంత అంటే 0, నో నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకేనా, ఇక్కడ x యాక్సిస్ మీద టచ్ అవ్వాలి y లైన్, అప్పుడే మనకి y వాల్యూ 0 అవుతా ఉంది, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అయినాయి అనేది అర్థం. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది y లైన్ x యాక్సిస్ మీద ఎక్కడ టచ్ అయింది? ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది, ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఓకేనా, 1 2 అంటే 2 పాయింట్ సంథింగ్ అక్కడ మనకి టచ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి సో నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఈ గ్రాఫ్ ని చూస్తే ఎన్నైనాయి? y వాల్యూ 0 వచ్చేసి ఎన్ని ప్లేసెస్ లో అవుతుంది అంటే 1 వాల్యూ దగ్గర మాత్రమే అవుతా ఉంది. నెక్స్ట్ థర్డ్ గ్రాఫ్ చూడండి. సో y వాల్యూ 0 అనేది ఎక్కడ అవుతుందో చూద్దాం. ఇది y గ్రాఫ్ x యాక్సిస్ ని టచ్ చేయాలి, y వాల్యూ 0 అవుతుంది అన్నాను. ఓకేనా, ఇప్పుడు 1, సో ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? సో అక్కడ మనకి y వాల్యూ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే -1.5 సంథింగ్ అలా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి y వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ కూడా అంతే 1 దగ్గర అంటే x వాల్యూ 1 దగ్గర y 0 వస్తుంది. దాన్ని మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాం. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎన్ని ప్లేసెస్? 3. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 3. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ గ్రాఫ్. సో ఇక్కడ x యాక్సిస్ మీద y లైన్ x యాక్సిస్ మీద 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అవుతా ఉంది. సో దట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ చూడండి ఎన్ని ప్లేసెస్ దగ్గర టచ్ అవుతుందో x యాక్సిస్ మీద 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 4. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ గ్రాఫ్ చూడండి. సో 1 ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ కూడా టచ్ అయింది, సో అలాగే ఇక్కడ టచ్ అయింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అర్థమైందా? సో మనకి x y లైన్ వచ్చేసి x యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్ అన్నారు. జీరోస్ అన్నప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ని జీరోస్ కి ఈక్వల్ చేసుకోండి. సో 3x = 0 తీసుకుంటే సో మనకి x వాల్యూ ఎంత? x వాల్యూ వచ్చేసి 0/anything 0. సో ఎన్ని ఉన్నాయి వాల్యూస్? సో ఫైండ్ ద జీరోస్ = నెంబర్ ఆఫ్ జీరోస్ = 1. సో ఇప్పుడు చూడండి x² + 5x + 6 = 0. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోండి. 6x² ని మనం ఎలా రాసుకోవాలంటే సో దీని యొక్క ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే దీనికి ఈక్వల్ కావాలి. అంటే 3x 2x 3 2s 6 అవుతుందా లేదా? 3x + 2x 5 అవుతున్నాయి లేదా అని చెక్ చేసుకొని రాసుకోండి. సో therefore x² + 3x + 2x + 6 = 0. సో ఈ రెండింటిలో నుంచి x కామన్ తీసామనుకోండి x + 3 అవుతుంది. అలాగే ఇక్కడ 2 అనేది కామన్ తీసామనుకోండి సో ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 2 3 6 కదా. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. therefore ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా x + 3 ఉంది. x + 3 అనేది కామన్గా తీసేస్తే x + 2 వచ్చేసి మిగులుతుంది. సో x + 3 × x + 2 = 0. then x + 3 = 0 సపరేట్ తీసుకోండి. x + 2
సో x ఈజ్ ఈక్వల్స్ టు -3 దగ్గర p ఆఫ్ x వచ్చేసి 0, x ఈజ్ ఈక్వల్స్ టు -2 దగ్గర p ఆఫ్ x వచ్చేసి 0 అవుతాయి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే ఇక్కడ 2 ఇక్కడ 1. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా మనం జీరోస్ ఈక్వల్ తీసుకోవాలి. ఇక్కడ x + 2 ఒకటి 0, x + 3 వచ్చేసి ఇంకొకటి 0. సో దేని x వాల్యూ ఎంత -2 + 2 సైడ్కి వస్తే -2. ఇక్కడ కూడా మనకి x ఈజ్ ఈక్వల్స్ టు -2. సో ఈ రెండు వాల్యూస్ దగ్గర మనకి p ఆఫ్ x అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, x పవర్ 4 - 16. 16 ఏం రాసుకోవచ్చు? సో దట్ ఈక్వల్స్ టు 16 ని మనం 4² రాసుకోవచ్చా? ఇది a² - b² ఫార్మాట్ లో ఉంది. దేర్ఫోర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే x² + 4 * x² - 4 గా రాసుకోవచ్చు. రాసుకోకుండా రాసుకోవచ్చు. అండ్ దెన్ అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? సో ఇక్కడ a² - b² = a + b * a - b. అలాగే మళ్ళీ ఇక్కడ x² + 4 మళ్ళీ ఇది మనకి a² - b² ఫార్మాట్ లో ఉంది. సో దేర్ఫోర్ x + 4 x + 2 * x - 2. సో ఇలా రాసుకోవచ్చు ఓవరాల్ గా. సో దేర్ఫోర్ ఒక్కొక్కటి 0 కి ఈక్వల్ చేసుకున్నాం. సో x² 3 వచ్చినాయి మనకి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమొచ్చింది? x² + 4 = 0. then x² = -4. సో x వాల్యూ మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయడానికి వీలు అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి. సో దెన్ ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా x వాల్యూ ఏమవుతుంది? సో √−4 అవుతుందా? సో ఇది ఒక వాల్యూ అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ అనేవి మనకు రెండు వస్తాయి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ x + 2 = 0 తీసుకోండి. x ఎంత? -2. అలాగే x - 2 = 0. దెన్ x ఎంత అవుతుంది? 2. సో ఓవరాల్ మనకి ఎన్ని జీరోస్ వచ్చినాయి? నెంబర్ ఆఫ్ జీరోస్ = 4 వచ్చినాయి. ఇక్కడ 2 ఇక్కడ 2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే +√-4 ఒకటి -√4. ఓకే. ఆడికి మనకి 4 వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో మనకి డ్రా ద గ్రాఫ్స్ అని చెప్పినాను. సో నేను బోర్డు మీద గ్రాఫ్స్ చూపించలేను కాబట్టి సో ఈ గ్రాఫ్స్ వచ్చేసి నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చేస్తాను టైం ఉన్నప్పుడు. సో మీరు ఏం చేస్తారంటే రఫ్గా చూడండి ఎలా చేయాలి గ్రాఫ్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూస్ అనేవి మీరు వేసుకోవాలి గ్రాఫ్ పైన. సో ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకి ఇది ఎక్కడ సెట్ అవుతుందో చూద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్లో కనుక్కుందాం ఎక్కడ జీరోస్ వస్తాయి అని. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? x² - 4x 4 3 12. సో 4x + 3x - 12. సో ఇలా రాసుకుంటే సరిపోతుందా దీన్ని? సో దేర్ఫోర్ సో ఇక్కడ నుండి x కామన్ తీస్తే x - 4 + 3 కామన్ తీస్తే x - 4. దేర్ఫోర్ x - 4 ఒక వాల్యూ, x + 3 ఇంకొక వాల్యూ. సో ఇప్పుడు జీరోస్ ఈక్వల్ చేసుకుంటే x = 4 దగ్గర సో ఈ p ఆఫ్ x అనేది 0 అవుతుంది. ఓకేనా. x -3 దగ్గర p ఆఫ్ x అనేది 3 అవుతుంది. అంటే ఇక్కడ y అని అనుకుందాం. y అనుకున్నప్పుడు y గ్రాఫ్ y లైన్ వచ్చేసి డ్రా చేయాలి. ఓకేనా. సో p ఆఫ్ x y అంటే y లైన్. సో ఇక్కడ చూడండి నేను గ్రాఫ్ తీసుకుంటాను. ఇలాగా గ్రాఫ్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర మనకి టచ్ అవుతా ఉంది. సో ఎక్కడెక్కడ టచ్ అవుతా ఉంది? 4 దగ్గర x ప్లేస్లో 4 దగ్గర ఒకటి 1 2 3 4. సో ఇక్కడ ఒకటి టచ్ అవుతా ఉంది. అలాగే నెక్స్ట్ x -3 దగ్గర గ్రాఫ్ అనేది టచ్ అవుతా ఉంది. అంటే -1 -2 సో -3. ఓకేనా. సో ఇక్కడ ఒకటి టచ్ అవుతా ఉంది. అలాగే ఇక్కడ కూడా టచ్ అవుతా ఉంది. ఇప్పుడు 0 తీసుకొని చేసుకున్నాం. సో ఓకేనా. ఇఫ్ x = 0 then y ఎంత అవుతుందో చూద్దాం. సో x² - x - 12. సో 0 0 -12. then y ఎంత వచ్చింది? -12. y -12 అన్నప్పుడు కింద ఎక్కడో వస్తుంది. సో అంటే గ్రాఫ్ మనకి ఇలా రావాలి. ఓకేనా. ఇలా అనేది వస్తుంది అనమాట గ్రాఫ్. ఓకేనా. నేను రఫ్ వర్క్ మీరు ఒక్కొక్క వాల్యూ తీసుకొని గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఇఫ్ x = 1 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత అవుతుందో చెక్ చేయాలి. ఓకేనా. y వాల్యూ ఎంత అవుతుంది? 1² - 1 - 12. దట్ ఈక్వల్స్ టు ఇవన్నీ క్యాన్సిల్
చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా 4th క్వశ్చన్ చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్లో మనకి ఇది లాస్ట్ క్వశ్చన్. వై ఆర్ 1/4 అండ్ -1 zeros of the polynomial p of x is equal to 4x² plus 3x minus 1. సో ఎప్పుడైతే p of x is equal to 0 అయింది అనుకోండి, అప్పుడు 1/4 -1 అనేది zeros of the polynomials అవుతాయి. అది చెక్ చేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు p of 1/4 తీసుకుందాం. p of 1/4 is equal to 4 into 1/4 whole square plus 3 into 1/4 minus 1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 4 into 1/16 plus 3/4 minus 1. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే 4 1s 4 4s. సో 1/4 plus 3/4 minus 1 that equals to 4/4 minus 1. సో 4 1s 4 1s. 1 minus 1 అంటే 0 నే కదా. సో therefore p of x is equals to 0 at 1/4. Then 1/4 is the 0 of the 1/4 is the 0 of the polynomial, 0 of the given polynomial. ఓకేనా? సో అని రీజన్ రాయొచ్చు మనం. నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ కూడా అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ p of -1. p of -1 అంటే 4 of -1 whole square plus 3 of -1 minus 1. సో 4 into 1. సో -3 minus 1. సో 4 -3 minus 1. 4 1s 4 ఏ కదా. సో 4 minus 4 is equals to 0 కదా. సో నెక్స్ట్ కూడా మనకి p of x is equals to 0 అయినప్పుడు -1 అనేది కూడా మనకి 0 of the polynomial అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.3 చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.